చాలా మంచి కథతోనే కదా మీరు శ్రోవటపురం పోలీస్ స్టేషన్ స్టార్ట్ చేసింది. ఏమిటి అవి ఫెయిల్యూర్ కారణం? చాలా ఉన్నాయండి. ఫస్ట్ సాంగ్స్ అనేది నాకు నచ్చవండి సినిమాల్లో, కొంచెం అర్ధసత్య ఆ టైప్లో తీయాలని నా ఉద్దేశం. చిరంజీవితో ఫస్ట్ డే షూటింగ్ అయిపోయిన సాయంత్రం నేను చిరంజీవి అల్లు అరవింద్ కేఎస్ రామారావు కూర్చున్నప్పుడు నేను చేయలేను ఈ సినిమాను, ఐఎమ్ నాట్ అని దాదాపు బరస్ట్ అయిపోయాను. అప్పుడు అరవింద్ లేదు చేయగలవు, నువ్వు చేయని ధైర్యం ఇచ్చాడు. చిరంజీవి కూడా నువ్వు చేయగలవు అన్నాడు. అప్పుడు కంటిన్యూ చేశాను. అంతా హాఫ్ హార్టెడ్గా అయిపోయాను. క్లైమాక్స్ ఒకటి చాలా వీక్ పాయింట్, నిరోష ఒకటి చాలా మైనస్ పాయింట్. విజయశాంతి నిరోష దాంట్లో మీరు తీసిన నవలలు చాలా సినిమాలుగా తీశారు కదా, వాటిల్లో సినిమాలుగా తీసిన తర్వాత ఇది నేను డైరెక్ట్ చేస్తే బాగుండేది అని ఏమన్నా అనిపించిందండి ఎప్పుడైనా? అలా చెప్పలేను, కానీ ఇది నేనైతే చచ్చినా చేయలేను, ఎంత బాగా తీసాడు అనే పిక్చర్ చెప్పగలను. చెప్పండి. ముత్యమంత ముద్దు థ్రిల్లర్. నేనైతే చచ్చినా చేయలేనండి. పినిసిటి రవిరాజ మహానుభావుడు భలే తీసాడు పిక్చర్ మాత్రం. దానికి సత్యమూర్తి కూడా బాగా యాడ్ చేశాడు స్క్రీన్ ప్లే. మరి మీరు నవల రాసినాక దాని సినిమా తీసినాక వీళ్ళు మీన్స్ డైరెక్టర్లు ఖచ్చితంగా ఇది నా ఊహలో ఒక 80% వచ్చింది అని ఎప్పుడన్నా అనిపించిందా? లేదా నా ఊహ ఇలా కాదు దీన్ని అంటే మీకు పాత్రలు లొకేషన్లు అన్నీ మీకు మనసులో ముద్రితం అవుతూ ఉంటాయి కదా నవల రాసేప్పుడే, కథ రాసేప్పుడే, ఈ పాత్ర నేను ఊహించినట్టే ఉంది, ఈ ఈ ఈ యాంబియన్స్ నేను ఊహించినట్టే ఉంది, అట్లా బాగా దగ్గరగా వచ్చింది ఏంటి? 90% ఆఫ్ ఫిల్మ్స్ దాదాపు నేను అనుకున్నట్టు, ఎందుకంటే నేను షూటింగ్లో ఉండేవాడిని కాబట్టి. ఓకే. కానీ కొన్ని క్యారెక్టర్స్ అంటే తప్పదు కాబట్టి, ఇప్పుడు విజయశాంతి క్యారెక్టర్ ఒకటి ఉంది ఛాలెంజ్లో, చాలా డిగ్నిఫైడ్ క్యారెక్టర్ ఆవిడ కూడా ఇందువదన కొందరదన పాటలు ఇవన్నిటిలో యాక్ట్ చేసినప్పుడు ఆ క్యారెక్టర్ లాగా ఉండదు అది. ఓకే. అలా కాకుండా నేను అనుకున్నట్టు తీసి ఒక సూపర్ డూపర్ ఫ్లాప్ పిక్చర్ ఒకటి కూడా చేసాం, పేరు చెప్పను కానీ అది నేను అనుకున్నట్టే తీసాం. కోదండరాముడి పాపం ఏం చెప్తే అది విని ఇలాగే తీసాడు, నేనే డైలాగులు రాశాను, అంతా చేశాను. సూపర్ డూపర్ ఫ్లాప్ కాదు కానీ యావరేజ్గా పోయింది అది పిక్చర్, పేరు వద్దులేండి. సో నేను చెప్పినట్టు తీస్తే ఆడదుగా పిక్చరు, రైటర్ చెప్పినప్పుడు ఇప్పుడు. అందుకే మీరు చూడండి రైటర్స్ పిక్చర్స్ అన్నీ చాలా ఫెయిల్యూర్సే. మీరు మొత్తం మన తెలుగు ఇండస్ట్రీలో రైటర్స్ అందరూ డైరెక్టర్గా చేసిన పిక్చర్లు చూడండి, నాతో సహా. ఒక జంజాల్ ఒకటే, అతను కూడా స్టోరీ నావల్ రైటర్ కాదు కాబట్టి ఇంకో రకంగా వచ్చాడు. మిగతా డైలాగ్ రైటర్స్ తీసిన పిక్చర్స్ అన్నీ అంత ఆడలేదు, ఎందుకంటే వాళ్ళ ఊహలు వేరు, డైరెక్టర్ ఊహలు వేరు. అలా అని నేను చీప్గా సాంగ్స్ ఉంటే ఐటమ్ సాంగ్స్ ఉంటే ఆడతాయని అంటలేదు. డ్రామా ఈజ్ డ్రామా, నావల్ రైటింగ్ ఈజ్ నావల్ రైటింగ్. మీరు చేసిన అంటే మీ కథలు తీసుకొని చేసిన డైరెక్టర్స్లో మీరు సెట్కి వెళ్తా అని మీరే చెప్పారు. చాలా వరకు వెళ్ళేవాడిని. అవును. ఓకే. అప్పటికప్పుడు ఇన్వాల్వ్ అయిపోయి దృశ్యంలో ఇన్వాల్వ్ అయిపోయి ఇలా ఉండాలి అలా ఉండాలి అలా వేలు పెట్టిన సందర్భాలు ఉంటాయా అండి? ఫస్ట్ 2 రకాలండి. నేను చెప్తాను, మంచి మేనర్లో నేను చెప్పేది అర్థమైందండి. అభిలాషకి మైసెల్ఫ్ అండ్ సత్యానంద్ డైలాగ్ రైటర్స్, సత్యమూర్తి వాజ్ ద స్క్రీన్ ప్లే రైటర్. ఛాలెంజ్కి సత్యమూర్తి వాజ్ ద డైలాగ్ రైటర్, మైసెల్ఫ్ వాజ్ ది స్క్రీన్ ప్లే రైటర్. ఓకే. ఇద్దరం ఒకళ్ళ ఫీల్డ్లో ఇంకోళ్ళు వేళ్ళు పెట్టేవాళ్ళం కాదండి. ఎప్పుడన్నా షూటింగ్ మధ్యలో వచ్చి ఇక్కడ డైలాగ్ ఈ అమ్మాయి చెప్పలేకపోతుంది కొంచెం మారుస్తావా అంటే నేనుంటే నేను, సత్యమూర్తి ఉంటే సత్యమూర్తి, మార్చేవాళ్ళం తప్ప ఈ సీన్ ఎట్లా కాదు అని చెప్పే అంత అవకాశం మాకు లేదు. ఎందుకంటే కోదండరామరెడ్డి నీళ్ళ లాంటి వాడు, ఏ పాత్రలో పోస్తే ఆ పాత్రగా మారుతాడు. ఇలా కాదు బాస్ 2 మెట్లు ఉన్నాయంటే చిరంజీవిని 2 మెట్లు దిగిస్తే బాగుంటుంది కదా, ఏ దేశాల్లో ఉరిశిక్ష రద్దయిందో ఇలా చదవడం కాకుండా ఇలా కాగితం తీసి ఇంత కాగితం తీసి బాగుంటుంది కదా అంటే ఇమీడియట్లీ ఇంప్లిమెంట్ చేసేవాడు. అంతేగాని దూరటాలు వద్దు ఇది బాగాలేదంటే అలా ఏం లేవు అసలు.